ఉక్రెయిన్ వర్సెస్ రష్యా ఈ రెండు దేశాల మధ్య సుదీర్ఘకాలం పాటు యుద్ధం జరుగుతూ ఉంది. దాని ప్రభావం వీటిపైనే కాదు యావత్ ప్రపంచం పైన ఉంది. రకరకాల రూపాల్లో నష్టాలు చవి చూస్తున్న పరిస్థితి. వీటి నడుమ యుద్ధం ఆగుతుందా అంటే అది కూడా ఒక సందిగ్ధ స్థితి. పుతిన్ నేను యుద్ధం ఆపేస్తాను, కాకపోతే కొన్ని షరతులు వర్తిస్తాయంటాడు. ఆ షరతులన్నీ కూడా నియంతృత్వ పోగొడుతూ ఉన్నాయి, మేము వాటిని అంగీకరించాం అంటాడు ఇటువైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు. వెరసి ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి అని భారత్ వంటి దేశాలు సూచనలు ఇస్తూ ఉన్నాయి. అటు అమెరికా యుద్ధం ఆపండి అని చెప్పేసి వెనక బ్యాక్డోర్ నుంచి ఆయుధాలని సరఫరా చేస్తూ ఉంటుంది ఉక్రెయిన్కి. నాటో దేశాలన్నీ కూడా కత్తికట్టుకుని కూర్చుని ఉన్నాయి ఇటు పుతిన్ పైన. పుతిన్ కూడా ఏమీ తక్కువ కాదు, అటు చైనాని లేకపోతే అక్కడ ఉన్న పిచ్చోడు కిమ్ జోంగ్ ఉన్ని వీళ్ళని వెనకేసుకొని లేదా వీళ్ళతో చర్చలు చేసుకొని యుద్ధానికి సంబంధించినటువంటి ఉత్సాహాన్ని ఆయన చూపిస్తూ ఉన్నాడు. వీటి నడుమ ఈ మధ్య స్విట్జర్లాండ్లో 15-16 తారీఖుల్లో ఈ నెలనే కొన్ని చర్చలు జరిగాయి, ఉక్రెయిన్ చర్చలు. కానీ ఇప్పటిదాకా చాలా జరిగాయి, ఏ చర్చల్లోనూ ఎలాంటి ఫలితము రాకపోవడం జరిగింది. సో ఈ చర్చలో కూడా అలాంటిదే జరిగింది. మరి ఎందుకు ఈ చర్చలు అనే కేంద్రంగా ఒక ఎడిటోరియల్ కోలంలో ఉన్నటువంటి విషయాల్ని ఒకసారి పరిశీలిద్దాం. ఏమీ తేల్చని ఉక్రెయిన్ చర్చలు అనేది శీర్షిక. ఉక్రెయిన్ యుద్ధ సమస్యపై స్విట్జర్లాండ్లో ఈ నెల 15-16 తేదీల్లో జరిగిన శాంతి చర్చలు చివరికి ఏమీ తేల్చకుండానే ముగిశాయి. ఆ చర్చల వల్ల జరిగేది ఏమీ ఉండదనే అభిప్రాయం మొదటి నుంచే వ్యక్తమైంది. చివరకు అంతే జరిగింది. 92 దేశాలు 8 అంతర్జాతీయ సంస్థలు పాల్గొన్నప్పటికీ ఫలితం ఈ విధంగా ఉండటానికి కారణం ఏమిటి? యుద్ధం జరుగుతున్నది రష్యా ఉక్రెయిన్ల మధ్య. కానీ ఈ సమావేశానికి ఉక్రెయిన్ అయితే ఆహ్వానించారు, కానీ రష్యాను రమ్మనలేదు. ఇటువంటి తీవ్ర సమస్యపై చర్చలకు ఒక పక్షం వెళ్ళి రెండవది అసలు పాల్గొనకుండా చర్చలు ఏ విధంగా సాధ్యం చెప్పండి? వాటికి విలువ ఉంటుందా? అలాగే ఫలితం తేలే అవకాశం ఉంటుందా? లేదు కదా. ఇది ఒక కారణమైతే చర్చల ఉద్దేశ్యం యుద్ధ విరమణ అయినప్పుడు విరమణకు ప్రాతిపదిక ఏమిటో ముందుగానే నిర్ణయించాలి. కానీ ఈ చర్చలకు ముందు అటువంటి నిర్ణయం ఏది జరగలేదు. అటువంటప్పుడు పరిస్థితి ఇట్లాగే ఉంటుంది. చర్చల అనంతరం విడుదల చేసిన ఉమ్మడి ప్రకటన పూర్తి పాఠాన్ని కనుక ఎవరైతే పరిశీలిస్తారో అందులో ఏవో కొన్ని సదుద్దేశాలు మినహా అసలు సమస్యను ఆచరణాత్మకంగా పరిష్కరించగలది ఏదీ కూడా కనిపించదు వారికి. ప్రకటనలోని 3 అంశాలు ఏ విధంగా ఉన్నాయంటే, 1, ఉక్రెయిన్లోని అణుశక్తి కేంద్రాలు సురక్షితంగా ఉండాలి, అవి ఉక్రెయిన్ నియంత్రణలో ఉండాలి. అణ్వస్త్ర ప్రయోగం హెచ్చరికలు ఆమోదయోగ్యం కాదు. 2, ఆహార ఉత్పత్తులు వాటి రవాణా అంతర్జాతీయ ఆహార భద్రతకు అవసరం కనుక బ్లాక్ సీ అజోవ్ సీల మీదుగా వాటి రవాణా నిరంతరాయంగా కొనసాగాలి. సంబంధిత రేవులకు ఓడలకు ఎటువంటి నష్టం కలిగించరాదు. ఇక 3, యుద్ధ ఖైదీలందరినీ విడుదల చేయాలి, రష్యా తరలించుకుని పోయిన ఉక్రెయిన్ పిల్లలను తిరిగి అప్పగించాలి. ఈ 3 నిర్దిష్ట అంశాలు కాక ఉమ్మడి ప్రకటనలో మరికొన్ని షరామామూలు మాటలు ఉన్నాయి. యుద్ధం వల్ల అనేక నష్టాలు సంభవిస్తున్నాయని, ఐక్యరాజ్యసమితి చార్టర్తో పాటుగా వివిధ అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఉక్రెయిన్ సహా అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని, భౌగోళిక సమగ్రతను గౌరవించాలనటం వాటిలో ఒక భాగం. అన్ని పక్షాల మధ్య చర్చల ద్వారా సమస్య పరిష్కారం కాగలదనడం రెండవ భాగం. దీనంతటిలో కొత్తదనం కానీ సమస్య పరిష్కారం కోసం ఉక్రెయిన్ రష్యాల మధ్య ముఖాముఖి చర్చలకు మార్గం చూపగలదు కానీ ఒక్క సూచనైనా ఉందా? ఏమీ కనిపించదు. ఇటువంటి అవకాశం లేదు కనుక ఒకవేళ స్విట్జర్లాండ్ సమావేశానికి ఆహ్వానించినా తాము వెళ్లబోమని రష్యా అధ్యక్షుడు పుతిన్ ముందుగానే స్పష్టం చేశారు. అవే కారణాలతో చైనా కూడా వెళ్ళలేదు. మరొక గమనించదగిన విషయం ఏంటంటే, భారతదేశం, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, సౌదీ అరేబియా, యుఏఈ, థాయిలాండ్, ఇండోనేషియా, మెక్సికోలు ఇవన్నీ కూడా సమావేశానికి వెళ్ళి సంతకాలు చేయలేదు. స్వయంగా భారత ప్రధాని మోదీ రాలేకపోయినా ఉన్నత స్థాయి ప్రతినిధి వర్గాన్ని పంపాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. అట్లా పంపనున్నందుకు కృతజ్ఞతలంటూ ఆ ముందు రోజున ఇటలీలో జరిగినటువంటి G7 దేశాల సమావేశంలో మోదీతో మాట్లాడారు. కానీ భారత్ చివరకు విదేశాంగ శాఖలో పశ్చిమ దేశాల వ్యవహారాలు చూసే పవన్ కపూర్ అనే కార్యదర్శిని పంపి సరిపుచ్చింది. అంతే, అంతవరకే ఆ స్థాయి. ఈ పరిణామాలను బట్టి స్విట్జర్లాండ్లో సమావేశం సాధించిందేమిటో, యుద్ధ విరమణ అనే విషయానికి సంబంధించి సమావేశం దరిమిలా జరగగలదేమిటో ఎవరైనా ఊహించవచ్చు. ఇప్పుడు చెప్పినటువంటి ఈ తీర్మాన అంశాలు 3 మొదటి 2 ఉక్రెయిన్ కన్నా తక్కిన ప్రపంచానికి ఎక్కువ సమస్యలు. ఓకే, ఒకప్పుడు సోవియట్ యూనియన్లో ఒక రిపబ్లిక్గా ఉండినటువంటి ఉక్రెయిన్లోని జపోరిజిజియా వద్ద భారీ అణు రియాక్టర్లు ఉన్నాయి.
అవి రష్యా మినహా తక్కిన యూరోప్ అంతటిలోనూ అతిపెద్దవి. ఉక్రెయిన్కు తూర్పున రష్యాకు సమీపంలో ఉన్నాయి అవి. పరస్పర దాడులు ఆ చుట్టుపక్కల జరుగుతున్నందున ఉద్దేశ్యపూర్వకంగా లేదా పొరపాటున ఆ కేంద్రాలు దాడికి గురైతే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. ఆ ప్రభావం ఉక్రెయిన్తో పాటుగా రష్యాపై, ఇతర యూరోపియన్ యూనియన్ దేశాలపై సైతం ఉంటుంది. యుద్ధ క్రమంలో కొన్నిసార్లు ఈ ప్రాంతానికి సమీపంలో, ఈ కేంద్రానికి సమీపంలో, అత్యంత సమీపంలో బాంబులు పడ్డాయి. రెండు దేశాలు కూడా ఏం చేశాయంటే పరస్పరం నిందించుకున్నాయి, మీరేశారంటే మీరేశారని. ఎవరు వేశారని కాదు, పొరపాటున ఏదైనా తేడా జరిగితే టోటల్ స్మాష్ అన్నట్టు. ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ అణుశక్తి సంస్థలు ఆందోళన చెంది పరిశీలకులను పంపగా ప్రపంచ దేశాలు భయం ప్రకటించాయి. ఇది కాక ఉక్రెయిన్కు ఇప్పటికే భారీ ఎత్తున ఆయుధాలు, నిధులు సమకూర్చుతున్న అమెరికా, ఇతర నాటో రాజ్యాలు ఒక పరిమితిని మించి తమ భౌగోళిక సమగ్రతకే ముప్పు వాటిల్లజేసినట్లయితే తాము ఆత్మరక్షణ కోసం అణ్వస్త్రాలను వినియోగించేందుకు వెనుకాడబోము అని రష్యా తరచుగా హెచ్చరిస్తూ ఉంది. అయితే అవి వ్యూహాత్మకమైనటువంటి భారీ అణ్వస్త్రాలు కాకుండా ఎత్తుగడల, అంటే టాక్టికల్ స్ట్రాటజిక్ వెపన్స్ కాకుండా టాక్టికల్ వెపన్స్ కాగలవని కూడా స్పష్టం చేస్తున్నది. ఏది ఏమైనా కూడా అవి కూడా అణ్వస్త్రాలే అనేది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. స్విట్జర్లాండ్ తీర్మానంలోని మొదటి అంశానికి ఈ నేపథ్యం అంతా ఉంది. యుద్ధం ఒకసారి అణుశక్తి మలుపు తీసుకుంటే తరువాతి పరిణామాలు ఎవరి చేతిలోనైనా ఉంటాయి అనుకోవడం కూడా పెద్ద ఆశ ఉండకపోవచ్చు. ఇదే ప్రపంచ దేశాల భయం. ఇక రెండవ అంశానికి వస్తే, మొత్తం యూరప్లో, ప్రపంచంలో కూడా పెద్ద ఎత్తున ఆహార ధాన్యాలు పండించి ఎగుమతి చేస్తున్న దేశాల్లో ఉక్రెయిన్ ఒకటి. ఆ రవాణా అంతా బ్లాక్ సీ అండ్ అజోవ్ సీల మీదుగా జరుగుతుండగా ఆ రేవులను, రవాణా మార్గాలను ఆటోమేటిక్గా యుద్ధంలో భాగంగా రష్యా దిగ్బంధనం చేస్తోంది. ధాన్యం రవాణా పేరిట ఆయుధ సరఫరాలు జరుగుతున్నాయనే అనుమానంతో అన్ని ఓడలను తనిఖీలు చేస్తోంది. అందువల్ల కలిగే సమస్యల వల్ల ఉక్రెయిన్ ధాన్యంపై ఆధారపడేటటువంటి ఆఫ్రికన్ అండ్ తదితర దేశాలన్నీ కూడా ఈ ఆహార కొరతను ఎదుర్కొంటున్నాయి. అందుకు పరిహారంగా మరొక భారీ ఉత్పత్తి దేశమైన రష్యా ఆఫ్రికన్ దేశాలకు ఉచిత సరఫరాలు అయితే చేస్తున్నది, కానీ మౌలికంగా సమస్య తేలాలన్నది ఇతరుల ఉద్దేశ్యం. ఆ విధంగా రెండవ తీర్మాన అంశానికి ఈ నేపథ్యం ఉంది. దీన్ని బట్టి ఆలోచిస్తే స్విట్జర్లాండ్లో సమావేశమైనటువంటి దేశాలు తమకు కూడా సమస్యలుగా ఉన్న అంశాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు భావిస్తే బహుశా పొరపాటు ఉండబోదు. అందుకు వారిని నిందించలేము కూడా. ఎందుకంటే రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధానికి అసలు కారణాలు ఏమిటో వారికి తెలుసు. పైకి చూసేందుకు ఎలా ఉంది సమస్య, రష్యా దాడితో మొదలైనప్పటికీ కూడా ఆ దాడికి కారణం అమెరికన్లు, నాటో దేశాలు తమ సైనిక కూటమిని విస్తరిస్తూ రష్యా సరిహద్దుల వరకు తీసుకొని పోతుండడం. తమ సైనిక కూటమి అయిన వార్సా బ్లాక్ను రష్యన్లు సోవియట్ యూనియన్ పతనమైన 1991లోనే రద్దుపరిచారు. ఆ విధంగా ఆ యూనియన్ కానీ, ఆ బ్లాక్ కానీ ఇక లేనప్పుడు పాశ్చాత్య దేశాలు తమ నాటో కూటమిని కూడా రద్దు చేయవలసి ఉంది. కానీ గత సోవియట్ యూనియన్లోని రిపబ్లిక్లను నాటోలో చేర్చుకుంటూ రష్యా సరిహద్దులను చేరుతూ ఉన్నారు వీరంతా. అటువంటి మాజీ రిపబ్లిక్లలో ఒకటి ఈ ఉక్రెయిన్. అక్కడ ఎన్నికల ద్వారా ఏర్పడినటువంటి తటస్థ ప్రభుత్వాన్ని అమెరికన్ CIA 2014లో పడగొట్టగా అమెరికా అనుకూల వర్గం అధికారానికి వచ్చింది. అసలు సమస్య అక్కడి నుంచి మొదలైంది. ఉక్రెయిన్ను సైతం నాటోలో చేర్చుకోవడం ద్వారా క్రమంగా తమ దేశాన్ని చుట్టుముట్టి అపారమైన వనరులను తమ అధీనంలోకి తెచ్చుకోవడం అన్నది అమెరికా దీర్ఘకాలిక పథకం అన్నది రష్యా అనుమానం. ఆ పథకాన్ని భంగపరిచేందుకు అటు పుతిన్ 2 ఏళ్ల క్రితం ఉక్రెయిన్పైకి దాడికి దిగారు. ఉక్రెయిన్ను నాటోలో చేర్చుకోబోమని అమెరికా, ఆ కూటమిలో చేరబోమని, తటస్థంగా ఉంటామని ఉక్రెయిన్ లిఖితపూర్వక హామీ ఇవ్వడంతో పాటుగా రష్యన్లు మెజారిటీలో గల ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాలను తమకు స్వాధీనం చేసినట్లయితే యుద్ధాన్ని విరమించగలం అని భారీ షరతులు పెట్టి పుతిన్ అలాగే యుద్ధాన్ని చేస్తూ ఉన్నాడు. ఈ స్విట్జర్లాండ్ సమావేశంలోనూ ఆయన మరోసారి అదే ప్రకటన చేశారు. కానీ అందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, అమెరికా కూటమి మరోసారి ససేమిరా నో అని చెప్పడంతో ఈ చిక్కుముడి విడిపోయే అవకాశం సమీప భవిష్యత్తులో కనిపించట్లేదు. స్విట్జర్లాండ్లో సమావేశమైన ఈ దేశాలకు ఈ నేపథ్యం అంతా తెలుసు. అయినను పోయి రావాలి హస్తినకు అన్నట్లుగా వచ్చారు. రష్యా దాడి మొదలైనటువంటి కొత్తలో వారిపై రకరకాల ఆంక్షలు విధించడం ద్వారా ఆర్థికంగా దెబ్బతీయడం, ఉక్రెయిన్కు భారీగా ఆయుధాలు, నిధుల సరఫరా ద్వారా రష్యాను ఒక దారికి తీసుకురావడం జరుగుతుందని అమెరికా భావించింది. కానీ అవన్నీ విఫలమై రష్యన్లు ఉక్రెయిన్ భూభాగాలను ఆక్రమించుకుంటున్న స్థితిలో ఏం చేయాలన్నది వారికి పాలుపోవడం లేదు. స్విట్జర్లాండ్ తరహా చర్చల వల్ల
ఉపయోగం ఏమిటో ప్రపంచానికి తోచటం లేదు. ఇది మొత్తంగా విశ్లేషణ. దీన్ని అందించింది టంకసాల అశోక్ గారు.